హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్. వెల్కమ్ టు అర్ణ వ్లాగ్స్. ఫస్ట్ ఈ వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము వరాహస్వామి దర్శనం అయిపోయాక మాకు సాయంత్రం ఈవినింగ్ 6 o'clockకి అలా స్వామివారి దర్శనం ఉంది కాబట్టి చాలా టైం ఉంది. 12 o'clock వరకు మాకు వరాహస్వామి దర్శనం అయిపోయింది. అయిపోయాక చాలాసేపు ఇక్కడ తిరుమల కొండపైనే దేవాలయం ముందు కూర్చొని ఉన్నాము. అసలు అక్కడ ఎంత బాగా అనిపిస్తుంది అంటే తిరుమల కొండపైన కూర్చున్నామంటే మనసు ఎంతో ఆహ్లాదం అనిపిస్తుంది. ఎన్ని బాధలున్నా సరే అన్నీ మర్చిపోయి ఆ దేవదేవుని సన్నిధిలో అలా ఉండిపోవాలి అనిపిస్తుంది. అక్కడే చాలాసేపు ఉన్నాము. ఎప్పుడైనా ఇంతసేపు లేము. ఒకరోజు మొత్తం అక్కడే గడిపాము. ఇక ఎటు వెళ్ళకుండా అక్కడే ఉండాలని ఈసారి మాత్రము తిరుమల కొండపైన 2 days ఉన్నాము. మా ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఇక మేము 4 o'clock వరకు అక్కడే ఉండి 4 అయ్యాక రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి 5 o'clock వరకు దర్శనానికి వెళ్ళాము. మాకు 6 o'clockకి దర్శనం ఉంది కాబట్టి 5 o'clockకి వెళ్ళాము. ఇక 6 o'clockకి మాకు టైం అలాట్మెంట్ ఇచ్చారు కానీ అక్కడ అసలు ఎంత ఘోరం అంటే లైన్లో 6 o'clock, 9, 8, 9, 10 o'clock అందరినీ ఒకటేసారి లోపలికి పంపించారు. పంపించడంతో చాలామంది జనం అయ్యి అక్కడ తోపులాట జరిగింది. అసలు ఎప్పుడు ఇలా జరగలేదు మాకు. అసలు టైం స్లాట్ ఇచ్చారంటే 6 o'clock ఇచ్చారంటే అసలు 6 o'clock వాళ్ళనే లోపలికి పంపించాలి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంత పట్టించుకోలేదు. అందరినీ ఒకటేసారి లోపలికి పంపించేసరికి చాలా తోపులాట జరిగింది. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎంత కష్టమైనా కానీ ఆ లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని చూడగానే మన ఇబ్బందులన్నీ మర్చిపోతాము. అసలు కళ్ళ పొంటి నీరు కారుతూనే ఉంటుంది. ఇక దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యాక బయటికి వచ్చి మనము తీర్థం తీసుకొని విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇక బయటికి వచ్చాము. వచ్చాక లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డూలు తీసుకున్నాము. అప్పుడు కొంచెం వర్షం పడింది. చాలాసేపు అక్కడే కూర్చున్నాము. కొంచెం సేపు తర్వాత అక్కడ మనకు లడ్డు కౌంటర్ నుండి దారి ఉంటుంది మ్యూజియంకి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళలేదు. మ్యూజియంకు దారి ఈ విధంగా ఉంటుంది. లడ్డు కౌంటర్ పక్క నుండే దారి ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. మ్యూజియంలో చాలా బాగా అనిపించింది. అక్కడ పాటకు కరెక్ట్గా అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అనేది చాలా బాగా అనిపించింది. చాలామందికి తెలియక అసలు వెళ్ళరు. మనము తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కొత్తగానే అనిపిస్తుంది. ఆ మాడ వీధులలో ఎటు వెళ్ళినా కానీ ఒకలాగే అనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం మేము 2 days ఉండి అన్ని మాడ వీధులు తిరిగాము. చాలా బాగా అనిపించింది. అసలు మేము వెళ్ళి తిరుపతికి 1 year కానే లేదు. అప్పుడే ఆ దేవదేవుని పిలుపు వచ్చింది. వెళ్ళాలని లేకున్నా వెళ్ళాము. మనకు ఆ దేవదేవుడు అందరికీ రాదు పిలుపు. ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత సేవ టికెట్స్ బుక్ చేసుకున్న వారైనా పైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళే టైంలో కూడా స్వామివారు లోనికి రానివ్వకుండా ఏదో ఒకటి ఆటంకం చేస్తారట. అలా కాకుండా మేము అనుకోకుండా వెళ్ళాము. చాలా బాగా దర్శనమైంది. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకునేవారు ముందుగానే ఆన్లైన్లో సేవా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకోకున్నా కానీ డైరెక్ట్గా వెళ్ళినా మనకు అక్కడ ఏదో ఒక సేవా టికెట్స్ దొరుకుతాయి. SSD టోకన్స్ కానీ ఏదో ఒకటి ఉంటాయి. కానీ వేరే దళారులను మాత్రం అస్సలు నమ్మకండి. టికెట్స్ని వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. 300 rupees టికెట్ 3000కి అమ్ముతున్నారు. అలాంటి టికెట్స్ కొని మనము వెళ్ళకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.